ఈనాడు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘ నూతన జగిత్యాల జిల్లా సమావేశానికి విచ్చేసినటువంటి జగిత్యాల నూతన జిల్లా సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులకు, జగిత్యాల జిల్లా కార్యకర్తలకు, అదేవిధంగా తెలంగాణ మొదటి సంఘంగా గుర్తింపు వచ్చినటువంటి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఏదైతుందో ఈనాడు తెలంగాణ జిల్లాలోని ప్రతి దళిత కుటుంబాలకి అంబేద్కరిజాన్ని బోధిస్తూ సమీకరిస్తూ అంటే దళితులకు రావాల్సిన హక్కులను, అధికారాలను సాధించుకోవడం కోసం సిద్ధం కావడం కోసం తెలంగాణ నూతన జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే దళితులకు జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్ పెంచాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండు. ఏదైతుందో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగము రాసినప్పుడు దాంట్లో ఆనాటి జనాభా నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది 15%. ఈనాడు అప్పటి నుండి ఈనాటి జనాభా నిష్పత్తి ప్రకారంగా మేము రిజర్వేషన్ పెంచాలి, 15 నుండి 22% చేయాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా చూసుకుంటే ఎక్కడ చూసినా తెలంగాణ జిల్లాల్లో దళితులపై అరాచకాలు, దాడులు అంటే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో మొన్న జరిగినటువంటి ఇష్యూలో దాదాపు అరికిల్ల సునీత అనే వ్యక్తి మీద జరిగినటువంటి దాడికి నిరసనలు తెలిపినప్పుడు ఎస్ఐల ఇద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు తప్ప సస్పెండ్ చేయలేరు. అలా ఇద్దరిని వెంటనే సస్పెండ్ చేస్తూ అలాంటి దాడులు అంటే జరగకుండా చూసుకోవాలని గవర్నమెంట్ ఆలోచించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అలాగే పెద్దలు మాట్లాడినట్టు ఈరోజు నూతన జిల్లాలో ఏదైతే దళితుల మీద జరుగుతున్న దాడులకు మరి నిరసనగా ఈరోజు స్పందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఏదైతే ఈరోజు జిల్లాలో అట్రాసిటీ కమిటీ వేయవలసిన బాధ్యత ఈ జిల్లా సంబంధించిన అధికారులపై ఉందని కూడా స్పష్టం చేస్తూ ఏదైతే రాబోయే మహానుభావుల అంబేద్కర్ గారిని, జగజీవన్ రావు గారిని జయంతోత్సవాలు ఉన్నాయి ఏప్రిల్ మాసంలో. ఈ మాసంలోపు కూడా మరి ఆ కమిటీలో వేయవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై, ప్రభుత్వ ఏదైతే అధికారులపై ఉందని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. సంఘం వైపు నుండి కూడా ఏదైతే ప్రతి గ్రామంలో అంబేద్కరిజాన్ని ఏదైతే తెలియజేస్తూనే రేపు ఈరోజు ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఏదైతే విభజన జరిగిన 4 జిల్లాలకు సంబంధించిన లెదర్ పార్క్ ఇండస్ట్రీని ఏదైతే రుక్మాపూర్ చొప్పదండిలో అప్పటి 2003 ప్రభుత్వం, ఇదే బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, అప్పటి కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు ఏదైతే నివేదికల ద్వారా ప్రకటించి దాన్ని ఆమోదం తెలిపారో మరి ఇంతవరకు కూడా దానికి నిర్మాణాలు జరగకపోవడం శోచనీయం. దాన్ని నిరసిస్తూ రేపు రాబోయే 20 తారీఖున తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే లెదర్ పార్క్ రావడం వల్ల దాదాపు 20,000 మంది దళిత, అణగారిన బహుజన కులాలకు సంబంధించిన నిరుద్యోగ యువతకు అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ మరి కారిడార్ కూడా ఏర్పడి ఇక్కడి ప్రాంతంలో ఉన్న చర్మ ఉత్పత్తులు, ఇక్కడ ఉన్న ఏదైతే రెస్గరం సంబంధించిన బిజినెస్లు, ఇక్కడ మరి నిరుపేద ప్రాంతాలైన ఈ జిల్లాలు ముందంజలో ఉంటాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మరి ఏదైతే ఆ లెదర్ పార్క్ నిర్మాణాలు చేపట్టాలని మరి 20 తారీఖు మహాధరణను మేము ప్రకటించాము. ఈ మహాధరణలో మరి జిల్లా వ్యాప్తంగా దళిత ప్రజలు, బహుజనులు, ఏదైతే కుల వృత్తుల మీద ఆధారపడుతున్న యువకులు మొత్తం మరి పెద్ద ఎత్తున హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే రేపు రాబోయే రోజులలో మరి గ్రామాన అంబేద్కరిజాన్ని మరి ఏదైతే అభివృద్ధికి తీసుకురావడానికి, వారికి తెలియజేయడానికి మరి ఈరోజు 3 తారీఖు నాడు, ఏప్రిల్ 3 తారీఖు నాడు మరి జిల్లా సదస్సును ఏర్పాటు చేసి ఆ జిల్లా సదస్సులో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకొని మరి దిశల అంబేద్కర్ యువజన సంఘాన్ని, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాన్ని మరి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున